హాయ్ గాయ్స్. సో ఈ రోజు ఇంత ఎర్లీ మార్నింగ్ నేను లేచి 7:30 to 8 o'clock అవుతుంది మార్నింగ్. సో ఈ టైంకి లేచి నేను ఫుల్గా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట, రెడీ అయిపోయాను. ఎక్కడికి వెళ్తాను అనుకుంటున్నారా? సో ఈ రోజు నాకు చాలా స్పెషల్ డే అనమాట. ఏంటి అంటే ఒకటి సండే అండ్ ఇంకొకటి నా బర్త్డే వీక్. వావ్, ఎంత ఎక్సైటెడ్గా ఉంది కదా. సో యాక్చువల్గా అందరికీ బర్త్డే వీక్ స్టార్ట్ అవుతుంది, బర్త్డే స్టార్ట్ అవుతుంది అని అంటేనే ఆ మంత్ అంతా మనం ఏదో ఒక ప్లాన్స్ అని, షాపింగ్ అని, పార్టీ అని, ఏం ప్లాన్స్, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని ఫుల్ మన ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కంప్లీట్ ఎన్నెన్నో ప్లాన్స్ వేసుకుంటాం, రైట్? సో అలా మనకి ఇంత వీక్ దగ్గరకు వచ్చింది అని అంటే ఇంకా సూపర్ డూపర్ ఎగ్జైట్ అవుతుంది. సో నా ఛానల్లో వ్లాగ్ అప్లోడ్ చేద్దాము ఈ రోజు, నేను ఇంత స్పెషల్ అని చెప్పేసి వ్లాగ్ అప్లోడ్ చేసిన. సో వ్లాగ్ దేనికి అంటే నా బర్త్డే వీక్కి నేను చర్చ్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాను. చర్చ్లో వెళ్ళి భోజనాలు పెట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుందామని చెప్పేసి సో చర్చ్లో సెలబ్రేట్ చేస్తున్నాను. దాని గురించే రిలేటెడ్ కంప్లీట్ ఈ వ్లాగ్ అనమాట. అస్సలు మిస్ అవ్వకుండా ఫుల్ ఎండ్ వరకు చూసేయండి. నెక్స్ట్ కమింగ్ బర్త్డే రోజు కూడా ఏం చేస్తున్నాను ఏంటి అన్నది అది కూడా వ్లాగ్ తీసి డెఫినెట్గా పెడతాను. సో కంప్లీట్గా చూసేయండి. వంటలన్నీ ఆల్రెడీ ప్రిపేరింగ్ స్టార్ట్ చేసేసాను అనమాట. సో ఇక్కడే ప్రిపేర్ చేసుకొని ఈ వంటలు మేము తీసుకెళ్ళి చర్చ్లో ప్లేస్ చేస్తాం. సో కంప్లీట్గా వీడియో చేసేయండి. ఇంకెందుకు లేట్, చలో. మొత్తానికైతే వంటలన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. 2 hours నాకు టైం పట్టింది మొత్తం వంటలు కంప్లీట్ చేయడానికి. సో నేను ఏమేమి స్పెషల్ చేశానో చూసేస్తారా, రండి. ఫస్ట్ ఇక్కడ సాంబార్ చేశాను అండ్ చికెన్. అంత స్పైసీ చేశానంటే లిటరలీ నోరు ఊరిపోతుంది స్మెల్కి. స్పైసీ అంటే మరి ఎక్కువ స్పైసీ కూడా కాదు, ది బెస్ట్. మంచిగా టేస్ట్, అందరికీ కడుపు నిండా హాయిగా తినడానికి సరిపోయేటట్టు స్పైసెస్ వేసి చేశాను అనమాట. సో దీంతో పాటు వైట్ రైస్ కూడా ఉంది, అది నార్మల్, అది కామనే. సో ఇదండి వంటకాలు. నాకు అన్ని కంప్లీట్ చేసుకొని నేను ఇప్పుడు బయలుదేరుతాను చర్చ్కి. ఇవి తీసుకొని వెళ్తాను అనమాట. సో అక్కడ భోజనాలు చేసుకుంటాం అండ్ ప్రేయర్ జరుగుతుంది. సో ఐ హోప్ అందరికీ నా చేతి వంటకం నచ్చుతుంది. ఇన్ని ఇయర్స్ మేము చిన్నప్పటి నుండి ఆ చర్చ్కి వెళ్తాం, బట్ ఇన్ని ఇయర్స్ లో నేను ఫస్ట్ టైం అనమాట ఇలా వంట నా చేతులతో చేసి తీసుకొని వెళ్ళడం. సో ఐ హోప్ ఐఎమ్ సో ఎగ్జైటెడ్. అందరికి నచ్చుతుంది అని అనుకుంటున్నా. అందరు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కాబట్టి. ఆబ్వియస్లీ నేను ఫ్రెష్ అప్ అయిపోయాను ముందే, బట్ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి బికాస్ బర్త్డేది ఒక కొత్త శారీ పెట్టుకున్నాను సండే రోజు వేసుకోవడానికి. సో అది వేసుకొని వెళ్ళిపోదాం, చలో. సో ఇది నా అవుట్ఫిట్. ఫైనల్గా రెడీ అయిపోయి మీ ముందుకు వచ్చేసాను. సీ లుక్, నచ్చింది కదా శారీ కలర్? ఎంత బాగుందంటే అంత బాగుంది, పీస్ఫుల్గా, చాలా బ్యూటిఫుల్గా. నాకైతే పిచ్చి పిచ్చగా నచ్చేసింది నా అవుట్ఫిట్ అండ్ నా అటైర్. చాలా సింపుల్గా, నీట్గా. సో ఐ హోప్ మీకు కూడా నచ్చిందనే నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా లేట్ వద్దు, ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. కాల్స్ వస్తున్నాయి డాడీ దగ్గర నుండి, అందరి దగ్గర నుండి. ఆల్మోస్ట్ లంచ్ టైం అవ్వొస్తుంది. మా కుకింగ్ వల్లనే నాకు కొంచెం లేట్ అయిపోయింది. అంతంత కుక్ చేయాలి కాబట్టి కొంచెం ప్రాసెస్కి మెల్లగా చేసుకుంటూ ఉండడం వల్ల. సో ఇంకా లేట్ చేయకుండా క్విక్గా వెళ్ళిపోదాం, చలో. ఇక తొందరగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇదే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కమ్ ప్రేయర్ హౌస్ చర్చ్. సో చూసారు కదా, ఫస్ట్ ఒక క్విక్ టూర్ అయితే మీకు వేసేస్తాను. ఇదంతా కంప్లీట్గా వాష్ ఏరియా అండ్ ఇక్కడ చెట్లు అన్నీ ఉంటాయన్నమాట. మా అమ్మమ్మ వాళ్ళకి చెట్లు అంటే చాలా ఇష్టం. సో ఇది హాల్, ఇక్కడే మేము ప్రేయర్ చేస్తామన్నమాట కంప్లీట్గా అక్కడే. సో ఇలా సైడ్కి కొంచెం వే ఉంటుంది ఎండ్ వరకు. సో ఇక్కడ ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది నేను వచ్చేసరికల్లా. ఈరోజు చాలా తక్కువ మంది ఉన్నారు, తక్కువ మంది వచ్చారు. మొత్తానికైతే టైంకి అయితే రీచ్ అయిపోయాను. చూసారు కదా ఎంత సింపుల్గా నీట్గా ప్రేయర్ అయితే స్టార్ట్ అయింది. ఈవిడ మా అమ్మమ్మ అనమాట. సో ఈవిడ యాక్చువల్గా ప్రొఫెషన్ వచ్చేసి టీచర్, రిటైర్డ్ టీచర్. అలా ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత భోజనాలు అయితే షురూ అయిపోయినాయి. ఆల్రెడీ పెద్దవాళ్ళు కాబట్టి టైంకి ఫుడ్ అనేది పడాలి.
సో కాబట్టి ప్రేయర్ చేసుకొని ఫుడ్ స్టార్ట్ చేసాం. ఇక్కడ అమ్మమ్మ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, మా అమ్మమ్మ చిన్నప్పటి నుండి మా ప్లేట్లు చెక్ చేసేదన్నమాట కంపల్సరీగా ఫుల్గా కంప్లీట్ చేసేయాలి అని. సో ఈరోజు నేను మా అమ్మమ్మ ప్లేట్ చెక్ చేస్తున్నాను అని చెప్పి ఫుల్గా కంప్లీట్ చేయాలి అంటే నవ్వుతున్నారు. సో వీళ్ళందరూ రెగ్యులర్గా ఎవ్రీ సండే మిస్ అవ్వకుండా వస్తారనమాట చర్చ్కి. పెద్దోళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, నాన్నమ్మలు, అందరూ ఆంటీలు, అక్కలు. చిన్నప్పటి నుండి వీళ్ళందరి మధ్యలోనే నేను పెరిగాను అనమాట ఇదే చర్చ్లో. సో వీళ్ళందరికీ ఈరోజు నా చేతి ఫుడ్ పెట్టాను, తిన్నారు. అది నాకు చాలా బ్లెస్డ్ అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ. సో చూస్తున్నారు కదా, మొత్తానికి ఇది అన్నమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అండ్ అలానే కాకుండా చర్చ్ కూడా, ఇంట్లోనే చర్చ్. సో మొత్తానికి ఫైనల్గా మేము భోజనాలు అన్నీ ఫినిష్ చేసేసుకున్నాము, అంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు కూడా. సో ఇది చిన్నప్పటి నుండి నేను, మా మమ్మీ, మా డాడీ ఇదే చర్చ్కి వచ్చేవాళ్ళం అనమాట. ఈవెన్ మా అమ్మమ్మ, మా మమ్మీ వాళ్ళ మదర్ వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చేవాళ్ళు, ఇక్కడే ఉండేవాళ్ళు. యాక్చువల్గా మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ అనమాట. సో నాకు సెకండ్ అమ్మమ్మ. సో ఇదే చర్చ్ కొన్ని ఇయర్స్ చిన్నప్పటి నుండి, నేను పుట్టక ముందు నుండి ఉంది. ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు నాకు 25-26 ఇయర్స్. సో 25-26 ఇయర్స్ నుండి ఇదే చర్చ్ ఉందన్నమాట. ఇంకా అక్కడే మీరు అర్థం చేసుకోండి ఎంత ఎలా మెయింటైన్ చేస్తున్నారో కంప్లీట్గా. మా మమ్మీ వాళ్ళు ఉంటే డెఫినెట్గా మా మమ్మీ అయితే పక్కాగా ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు ఎవ్రీ సండే. నా బర్త్డే వస్తే మాత్రం, అది ఏ వీక్లో వచ్చినా సరే, బట్ సండే మాత్రం కంపల్సరీ సెలబ్రేట్ అవుతుండే. సో లాస్ట్ ఒక 1-2 ఇయర్స్ నుండి మాత్రం సెలబ్రేషన్స్ కొంచెం తగ్గించామన్నమాట. నేను ఫస్ట్ టైం నా బర్త్డేకి నేను ఒక బయటకు ట్రావెల్ చేశాను లాస్ట్ ఇయర్. బట్ ఈ బర్త్డే నేను ఇక్కడికి ఇలా వచ్చి ప్రేయర్లో ఉండి లైక్ వీళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం, వీళ్ళతో భోజనం చేయడం, వీళ్ళకి నేను కుక్ చేసి ఫస్ట్ టైం ఇన్ని ఇయర్స్, ఎప్పటి నుండో చిన్నప్పటి నుండి చూస్తున్నారు. అలాంటిది ఇన్ని ఇయర్స్లో నేను ఇప్పుడు వచ్చి వీళ్ళకి కుక్ చేశాను, వీళ్ళు తిన్నారు, టేస్ట్ నచ్చింది. సో ఐ వాజ్ ఫీలింగ్ సో గుడ్ అండ్ సో బ్లెస్డ్ అనమాట. కొంచెం తక్కువ మంది వచ్చారు, బట్ తక్కువ మంది వచ్చినా కూడా వచ్చారు, వాళ్ళని బ్లెస్ చేశారు, నేను వాళ్ళకి సర్వ్ చేశాను. అదే చాలా ఇంపార్టెంట్ థింగ్. యాక్చువల్లీ ఎవ్రీ సండే వస్తూ ఉంటారు కంపల్సరీగా చర్చ్ నిండా. బట్ ఈ సండే కొంచెం రాలేదు, బికాజ్ ఈరోజు ఫెస్టివల్ కూడా ఉంది అనమాట ఇక్కడ ప్రజెంట్. విత్ ది బెస్ట్ మెమరీ ఇది. సో ఇది చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్, ఈ చెట్లల్లో అనమాట. ఈవెన్ ఇప్పుడు కూడా మా డాడీ ఎప్పుడైనా చర్చ్ అయిపోతుంది కదా సండే, సో చర్చ్ అయిపోయినాక వచ్చేసి ఈ చెట్లలో ఏమైనా జామకాయలు కానీ ఏమన్నా ఉంటే అవి తెంపుకుంటూ ఉంటారు. మా అమ్మమ్మ అంటూనే ఉంటుంది, మీరు వచ్చి తెంపేస్తున్నారు మా చెట్లు అని, పండ్లు అని. సో అలా చిన్నప్పుడు కూడా మా మమ్మీ ఉన్నప్పుడు కూడా మేము చర్చ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆడుకునే వాళ్ళం, కూర్చునే వాళ్ళం, తినేవాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం. సండే స్కూల్ జరిగేది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము కూడా వచ్చి చెట్ల చుట్టూరా తిరిగి ఆడుకొని, పండ్లు తెంపుకొని, మంచిగా టైం స్పెండ్ చేసి ఎవ్రీ సండే ఇక్కడ టైం స్పెండ్ చేసి ఈవినింగ్ వరకు వెళ్ళే వాళ్ళం అనమాట. ఇక్కడ మేము బత్తాయికాయ ఉంటే అది తెంపుతున్నాం అనమాట. గట్టిగా అమ్మమ్మకి తెలియకుండా మెల్లగా సీక్రెట్గా తెంపేస్తున్నాము. అమ్మమ్మ చూస్తే అరుస్తారు, అప్పటికి కూడా అరుస్తున్నారు. సో మొత్తానికైతే ఒక బత్తాయికాయ కనిపిస్తే తెంపేసాము. ఇది కొంచెం కచ్చాపచ్చగా ఉంది, కానీ టేస్ట్ మాత్రం స్వీట్గానే ఉంది, పర్వాలేదు. ఇంకా పండలేదు, అంత ఎక్కువ పండలేదు కానీ, బట్ స్వీట్గానే ఉంది. సో ఇట్లా ఇక్కడ చెట్లు చాలా ఉంటాయండి. బత్తాయి చెట్టు, ఇదిగోండి ఇక్కడ అట్టికాయ చెట్టు అండ్ జామకాయ చెట్టు, చాలా చెట్లు ఉంటాయి అన్నమాట లోపల. సో మా అమ్మమ్మ వాళ్ళందరూ ఆల్మోస్ట్ మా తాతలు, అమ్మమ్మలు ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీలో వాళ్ళందరికీ ఈ గార్డెనింగ్ ఇలాంటి చెట్లు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. వాటిని ఎవరైనా పీకారంటే కూడా అంతే కోపం కూడా ఉంటుంది అనమాట. ఎక్కువగా కంపల్సరీ చెట్లు ఉంటాయి. ఇది నా బ్యూటిఫుల్ మెమరీ, వన్ ఆఫ్ మై బ్యూటిఫుల్ మెమరీ. నా మెమరీస్లో యాడ్ ఆన్ అయిపోతుంది. అండ్ ఐ హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. చాలా చిన్న వ్లాగ్ ఇది, బట్ ది బెస్ట్ వ్లాగ్, ది బెస్ట్ బర్త్డే. అండ్ నా బర్త్డే వీక్, నా బర్త్డే ఈ ఇయర్ నేను ఇలా స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఐమ్ హ్యాపీ. అలా ఇంటికి వచ్చేసిన తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది, అరే ఏదో మర్చిపోతున్నాను కదా అని చెప్పి. సో అప్పుడు అనుకున్నాను అనమాట, మీకు నేను ఇది చూపించడం మర్చిపోయాను. ఇది నాకు మా అమ్మమ్మ ఇందాక చర్చ్లో గిఫ్ట్ ఇచ్చారు. ఈ ఫ్రేమ్ ఒక బైబిల్ వర్స్ రాసింది, బ్యూటిఫుల్ బైబిల్ వర్స్, బ్యూటిఫుల్ ఫ్రేమ్ ఇచ్చారనమాట. అండ్ బ్యూటిఫుల్ బ్లెస్సింగ్స్ విత్ బ్యూటిఫుల్ లవ్తో ఇచ్చారు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.